హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. మన సబ్స్క్రైబర్లో ఒకరు ఏ లైన్ కుర్తీ యొక్క వీడియో చేయమన్నారు. టైలరింగ్ కోర్స్ క్లాస్ 105లో ఈరోజు మనం ఏ లైన్ కుర్తీ యొక్క మెజర్మెంట్స్, డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఈ ఏ లైన్ కుర్తీ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఏ లైన్ కుర్తీ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్. మనం ఈ ఏ లైన్ కుర్తీని స్టిచ్ చేసుకోవడం కోసం 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ 2.5 మీటర్స్. నెక్స్ట్ మెజర్మెంట్స్. ముందుగా మనం ఈ ఏ లైన్ కుర్తీని కట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మనకి ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది నోట్ చేసుకోవాలి. కుర్తీ యొక్క ఫుల్ లెంత్ 40 ఇంచెస్, షోల్డర్ 14 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్, హిప్ రౌండ్ 36 ఇంచెస్. బర్స్ట్ పాయింట్ అనేది మనం 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లెంత్ 14 ఇంచెస్, హిప్ లెంత్ 21 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డెప్త్ నేను ఇక్కడ 5.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ నెక్ డెప్త్ 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ 16 ఇంచెస్, స్లీవ్ లెంత్ 9 ఇంచెస్, స్లీవ్ ఓపెనింగ్ 11 ఇంచెస్. ఈ విధంగా మనం ఏ లైన్ కుర్తీని కట్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఈ మెజర్మెంట్స్ అనేవి తెలియాలి. ముందుగా మనం ఈ మెజర్మెంట్స్ అన్ని మెజర్ చేసుకుని ఈ విధంగా నోట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ని నోట్ చేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్స్ ని యూజ్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. క్యాలిక్యులేషన్: కుర్తీ యొక్క రెడీ లెంత్ ఎంత ఉంటుందో దానికి 2 ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ మన కుర్తీ యొక్క లెంత్ మనం ఎంత పెట్టుకుంటున్నాం, 40 ఇంచెస్ కదా, దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకుని లెంత్ అనేది 42 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్ లో మనకి పైన షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ యూజ్ చేసుకుంటాం. కిందన బాటమ్ ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం కోసం 1.5 ఇంచ్ ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 14 ఇంచెస్ డివైడెడ్ బై 2 చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 8.5 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ ఇక్కడ 28 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ హిప్ రౌండ్ డివైడెడ్ బై 4. ఇక్కడ హిప్ రౌండ్ 36 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 9 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఫార్ములా: చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 5 చేస్తే 6.8 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఫార్ములా: చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24 చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 24 చేసుకుంటే 1.4 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ నెక్ విత్ ఫార్ములా: చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేయాలి. ఇక చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 2.8 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ స్లీవ్ డౌన్ ఫార్ములా ఈస్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 2.8 ఇంచెస్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఫార్ములా: చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5. 34 ఇంచెస్ డివైడెడ్ బై 5 చేస్తే 6.8 ఇంచెస్. నెక్స్ట్ స్లీవ్ ఓపెనింగ్ డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ ఓపెనింగ్ మనకి 11 ఇంచెస్ ఉంది, దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే 5.5 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా మనం తీసుకున్న మెజర్మెంట్స్ ని ఫార్ములాస్ లో అప్లై చేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కదా, ఈ వాల్యూస్ ని యూజ్ చేసుకుని మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. ఏ లైన్ కుర్తీ డ్రాఫ్టింగ్. ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు విత్ అనేది మనం 21 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తం ఫ్యాబ్రిక్ అనేది 2.5 మీటర్స్ తీసుకుంటున్నాం. సో ముందుగా మనం ఫ్యాబ్రిక్ ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పేపర్ కటింగ్ చూపిస్తాను కదా, అప్పుడు ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం డయాగ్రామ్ ని డ్రా చేసుకుందాం. ముందుగా మనం కుర్తీ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి. మన కుర్తీ యొక్క రెడీ లెంత్ 40 ఇంచెస్ కదా, దానికి 2 ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం 42 ఇంచెస్ తీసుకోవాలి లెంత్ అనేది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ అనేది మనం 42 ఇంచెస్ తీసుకున్నాం. ఇది మన లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ లెంత్ ని మార్క్ చేసుకున్నాం కదా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ టాప్ పార్ట్ ఉంది కదా, ఈ టాప్ పార్ట్ లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకుని 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఈ 1/2 ఇంచ్ ఎందుకు అంటే మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం. ఆ మార్జిన్ కోసం ఈ విధంగా
హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం. ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది మనం బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్న, డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్న, టాప్స్, కుర్తీస్ ఏం స్టిచ్ చేసుకున్నా షోల్డర్ మార్జిన్ అనేది కంపల్సరీగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎంత నాది 14 ఇంచెస్ కదా, 14 ని హాఫ్ చేసుకుంటే 7 ఇంచెస్ వచ్చింది. మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ నెక్ బట్టి మార్క్ చేసుకుంటాం. బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ లో చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కుర్తీకి బ్యాక్ నెక్ అనేది 4 ఇంచెసే పెట్టుకుంటున్నాను. సో అందువలన అది డీప్ నెక్ కాదు. సో నేను ఏం చేంజెస్ చేయకుండా షోల్డర్ 7 ఇంచెస్ ఉంటే 7 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకోండి. ఈ విధంగా టేప్ పెట్టుకొని 7 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడు మనం ఈ పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ మార్జిన్ కోసం తీసుకున్నాం కదా, దాన్ని ఇంక్లూడ్ చేయకుండా దాని కిందన టేప్ని పెట్టుకొని ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఫార్ములాలో అప్లై చేసుకుంటే 6.8 ఇంచెస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ 6.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ని ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ నుంచి 6.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ షోల్డర్ పాయింట్ నుంచి బస్ట్ పాయింట్ ని, వేస్ట్ లెంత్ ని, హిప్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీకు ఇప్పుడు చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఉంది, అది మీరు ఎక్కడ మార్క్ చేసుకోవాలి? ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అనేది మీకు తెలియదు కదా, దానికోసం అన్నమాట. చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ అనేది ఈ విధంగా బస్ట్ పాయింట్ ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద మనం చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ లైన్ ని మార్క్ చేసుకున్నాం చూసారా 14 ఇంచెస్ దగ్గర, ఈ లైన్ మీద వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 21 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాం, ఇది హిప్ లైన్ అన్నమాట. ఈ హిప్ లైన్ మీద మనం హిప్ రౌండ్ లో 4th పార్ట్ మార్క్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ బస్ట్ పాయింట్ ని మార్క్ చేసుకోవడానికి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కదా, అది ఏ విధంగా అంటే టేప్ ని షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ నుంచి 10 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ షోల్డర్ పాయింట్ దగ్గర టేప్ ని పెట్టుకొని 14 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఈ షోల్డర్ పాయింట్ నుంచి టేప్ ని పెట్టుకొని 21 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోండి. ఈ విధంగా మనం 3 లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఈ లైన్స్ మీదే మనం చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్, వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్, హిప్ రౌండ్ లో 4th పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకున్న ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ ఏం మార్క్ చేసుకోవాలి అంటే మీకు అప్పర్ చెస్ట్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 10 ఇంచెస్ మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ మిడిల్ చెస్ట్ అన్నమాట. అది ఎవరెవరు అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ మార్క్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి మధ్యలో డిఫరెన్స్ అనేది 3 ఇంచెస్ అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు కంపల్సరీగా అప్పర్ చెస్ట్ వాల్యూ ఇక్కడ, మిడిల్ చెస్ట్ వాల్యూ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అదే మీకు అప్పర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి మధ్య డిఫరెన్స్ అనేది 3 ఇంచెస్ కన్నా తక్కువే ఉందనుకోండి, మీరు ఇక్కడ అప్పర్ చెస్ట్ ఏం మార్క్ చేసుకోకర్లేదు, డైరెక్ట్ గా చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ మార్క్ చేసుకున్నా సరిపోతుంది. మీకు అప్పుడు వ్రింకిల్స్ అనేవి రావన్నమాట. అదే మీకు అప్పర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి మధ్యలో డిఫరెన్స్ అనేది 3 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, మీకు ఆర్మ్ రౌండ్ దగ్గర ఇక్కడ వ్రింకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి లూజ్ గా కనిపిస్తూ ఉంటుంది. లూజ్ గా ఉండడం వల్ల మీకు వ్రింకిల్స్ వస్తూ అన్నమాట. సో ఆ వ్రింకిల్స్ ని అవాయిడ్ చేయాలి అంటే మీరు ఇక్కడ అప్పర్ చెస్ట్ ని మార్క్ చేసుకోవాలి, ఈ లైన్ లో మిడిల్ చెస్ట్ ని మార్క్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నా అప్పర్ చెస్ట్ అనేది 30 ఇంచెస్ ఉందనుకోండి అండ్ మిడిల్ చెస్ట్ 34 ఇంచెస్ ఉంది. రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత వచ్చేసింది? 4 ఇంచెస్ వచ్చేసింది. అంటే 4 ఇంచెస్ వస్తే మనం అప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంది కదా డిఫరెన్స్, దానివల్ల ఏమవుతుంది, మనం ఈ విధంగా మిడిల్ చెస్ట్
ఎక్కువ అప్పర్ చెస్ట్ తక్కువ ఉంటే రెండు ఒకే పాయింట్ దగ్గర మార్క్ చేసుకుంటే ఈ అప్పర్ చెస్ట్ దగ్గర మనకి వ్రింకిల్స్ అనేవి వస్తాయి. ఆ వ్రింకిల్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ ని మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నా అప్పర్ చెస్ట్ ఎంత ఉందని చెప్పిన 30 కదా, 30 డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 7.5 ఇంచెస్. సో ఇక్కడ నేను 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ మీద చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ ఎంత 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇంచెస్ వచ్చింది. సో ఈ లైన్ లో నేను 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. చూడండి, ఈ లైన్ మీద టేప్ ని పెట్టుకుని నేను 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇది మిడిల్ చెస్ట్ లో 4th పార్ట్ అన్నమాట. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి వ్రింకిల్స్ అనేవి రాదు. అదే మీకు అప్పర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి మధ్యలో డిఫరెన్స్ అనేది 3 ఇంచెస్ కన్నా తక్కువే ఉందనుకోండి, మీరు డైరెక్ట్ గా మార్క్ చేసేసుకోవచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ షోల్డర్ నుంచి 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నామా, ఈ లైన్ మీద వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎంత 28 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే మనకి 7 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకుని ఒక డాట్ అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ హిప్ లైన్ డ్రా చేసుకున్నాం కదా 21 ఇంచెస్ దగ్గర, షోల్డర్ నుంచి ఇక్కడికి 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నామా, దీని మీద హిప్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ ఎంత 36 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకుని 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా మనం అప్పర్ చెస్ట్ లో 4th పార్ట్, మిడిల్ చెస్ట్ లో 4th పార్ట్, వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్, హిప్ రౌండ్ లో 4th పార్ట్ ఇవన్నీ మార్క్ చేసుకున్నామా. ఈ పాయింట్స్ ని కలుపుతూ మనం లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కిందకి కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కార్నర్ లో సీమ్ అలవెన్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను సీమ్ అలవెన్స్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కిందన ఈ కార్నర్ ఉంది చూడండి, ఈ కార్నర్ లో షేప్ అనేది తీసుకోవాలన్నమాట, కర్వ్ షేప్. అప్పుడే మనకి నీట్ గా ఉంటుంది కుర్తీ అనేది. లేకపోతే మనకి కిందన ఈ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా రాకుండా కర్వ్ షేప్ తీసుకుంటే నీట్ గా వస్తుంది. దానికోసం ఏం చేయాలంటే టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి పైకి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవడానికి కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకుంటే షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. లేదంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్లోగా ఇలా డాట్స్ పెట్టుకుని వచ్చినా మీకు కర్వ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా కర్వ్ షేప్ ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్ కి కర్వ్ షేప్ వచ్చింది చూడండి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. మనం ఆర్మ్ హోల్ కర్వ్ ఫార్ములాలో అప్లై చేస్తే వాల్యూ ఎంత వచ్చింది 1.4 ఇంచెస్ కదా. సో మనం ఈ కార్నర్ లో టేప్ ని పెట్టుకుని 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఒక చిన్న లైన్ ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లైన్. ఇక్కడ ముందుగా ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది చూసారా, ఇందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకుంటాం. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ లో లోతుని తీసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ నేను 0.75 లోపలికి మార్క్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది మన ఆర్మ్ హోల్ లైన్. ఈ ఆర్మ్ హోల్ లైన్ నుంచి లోపలికి 0.75 మార్క్ చేసుకున్నాను. టేప్ ని ఇక్కడ పెట్టుకుని లోపలికి 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు ఇక్కడ మనకు ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చింది కదా, ఈ కార్నర్ లో 1.4 ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్క్ చేసుకున్నాను. చేసుకుని ఇక్కడ మనం లోపలికి మార్క్ చేసుకుని ఈ లైన్ లో మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకున్నాను. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ లో లోత్ అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ రెండు డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ ని మార్క్ చేసుకోవాలి. నెక్ విత్ ని మార్క్ చేసుకుంటానికి ఫార్ములాలో అప్లై చేసుకుంటే వాల్యూ మనకి ఎంత వచ్చింది 2.8 ఇంచెస్. సో మనం టేప్ ని ఇక్కడ పెట్టుకొని 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ లెంత్ అనేది 5.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. లెంత్ అనేది మీ చాయిస్, నెక్ లెంత్. సో 5.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్నాను.
ఈ బాక్స్ షేప్ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ ని మీరు డ్రా చేసుకోవచ్చు. మన ఛానల్లో బేసిక్ గా 10 నెక్ షేప్స్ ని ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలో వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, వాటి యొక్క లింక్స్ ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి మీరు ఆ వీడియోస్ ని కూడా చూడొచ్చు. ఈ విధంగా మనం నెక్ లెంత్ ని మార్క్ చేసేసుకున్నాం కదా. నేను ఇక్కడ ఈ కుర్తీకి బ్యాక్ నెక్ లెంత్ అనేది 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట. అది మనం బ్యాక్ నెక్ ని డ్రా చేసుకునేటప్పుడు డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రా చేయలేదు బ్యాక్ నెక్ లెంత్ ఏముండదు. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకుని బ్యాక్ నెక్ ని కూడా డ్రా చేసుకుంటాం అంతే. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం బ్యాక్ నెక్ డీప్ నెక్ పెట్టుకుంటున్నామా లేదా అని. బ్యాక్ నెక్ డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది నెక్ సైడ్ డ్రా చేసుకోవాలి. ఈ కుర్తీకి నేను బ్యాక్ నెక్ డీప్ నెక్ పెట్టట్లే కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకున్నాను. చూస్తున్నారు కదా, అంటే స్కేల్ ని ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా క్రాస్ గా లైన్ ని డ్రా చేసుకోండి. ఇది మనకి షోల్డర్ స్లోప్ అన్నమాట. ఈ విధంగా మనం ఏ లైన్ కుర్తీ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎల్బో స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఎల్బో స్లీవ్స్ డ్రాఫ్టింగ్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ విత్ అనేది 9 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ అంటే మనం 2 స్లీవ్స్ ని ఒకేసారి కట్ చేసుకుంటాం కదా, అందుకు ఫ్యాబ్రిక్ అనేది 4 ఫోల్డ్స్ లో పెట్టుకోవాలి. విత్ అనేది 9 ఇంచెస్ తీసుకోవాలి. విత్ ఇక్కడ 9 ఇంచెస్ తీసుకోవాలని మనకి ఏ విధంగా తెలుస్తుందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఆర్మ్ హోల్ ఎంత మార్క్ చేసుకున్నారు, 6.8 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ 7 ఇంచెస్. సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకుంటున్నారు, 2 ఇంచెస్. 7 + 2 9 ఇంచెస్. సో విత్ అనేది ఫోల్డింగ్ లో ఉంది. ఫోల్డింగ్ లో ఉన్నప్పుడు 9 ఇంచెస్, ఓపెన్ చేస్తే 18 ఇంచెస్ తీసుకోవాలి ఒక హ్యాండ్ కోసం. ఇంకొక హ్యాండ్ కోసం 18 ఇంచెస్ కట్ చేసుకుని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని సెంటర్ లో పెట్టుకుంటే అప్పుడు ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఎల్బో స్లీవ్ యొక్క లెంత్ 9 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ ఇక్కడ నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నుంచి నేను 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పైన స్లీవ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేయాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 2.8 ఇంచెస్ వచ్చింది. సో టేప్ ని ఇక్కడ పెట్టుకొని 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి కిందకి స్లీవ్ డౌన్ ఇది, అందుకే కిందకి మార్క్ చేసుకున్నాను. 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఈ లైన్ మీదే మన ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటి, చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేయాలి. చెస్ట్ రౌండ్ ఇక్కడ 34 ఇంచెస్ డివైడెడ్ బై 5 చేస్తే 6.8 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నుంచి టేప్ ని పెట్టుకొని నేను 6.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నాకు ఇక్కడికి వచ్చింది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ కనిపిస్తుంది కదా, ఈ డాట్ ని ఈ కార్నర్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం. ఈ లైన్ మీద ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చింది చూడండి, ఈ లైన్ మీద టేప్ ని విధంగా పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 7 ఇంచెస్ వచ్చింది. అందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్నాను. 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి 0.75 ఇంచ్ మార్క్ చేసుకుని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఈ పాయింట్ కి కలుపుతూ ఫస్ట్ ఇలా కర్వ్ స్కేల్ ని యూజ్ చేసి కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుతూ ఈ విధంగా కిందకి కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేయడానికి ఈ సెంటర్ పాయింట్ ని మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి టేప్ ని పెట్టుకుని పైకి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని ఇక్కడ నుంచి ఈ కార్నర్ కి కలుపుతూ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కిందన స్లీవ్ ఓపెనింగ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ ఓపెనింగ్ మనకి ఎంత ఉంది వాల్యూ 11 ఇంచెస్. 11 ఇంచెస్ ని హాఫ్ చేసుకుంటే 5.5 ఇంచెస్. సో మనం టేప్ ని ఇక్కడ పెట్టుకుని 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. అండ్ ఇక్కడ సీమ్ అలవెన్స్ కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. టాప్ కూడా ఇప్పుడు నేను 2 ఇంచెస్ కదా సీమ్ అలవెన్స్ తీసుకున్నాను. సో ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలి. మీరు టాప్ కి 1.5 తీసుకుంటే స్లీవ్స్ కూడా 1.5 తీసుకోవాలి.
సో ఇక్కడ నేను 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ గా కాకుండా చిన్న కర్వ్ షేప్ ని డ్రా చేసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకుని ముందుగా మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకుంటాం. ఆ తర్వాత స్లీవ్ ని ఓపెన్ చేసి ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకుంటాం. డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మనం ఎల్బో స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ కూడా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏ లైన్ కుర్తీని కట్ చేసుకోవాలి అనుకుంటే ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది నోట్ చేసుకుని వాటిని క్యాలిక్యులేట్ చేసుకుని డయాగ్రామ్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలో ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్. మీది మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి తప్ప మిగిలిన ప్రాసెస్ థియరీ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు జస్ట్ మీ చెస్ట్ రౌండ్ లో వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే మీకు 30 ఇంచెస్ ఉండొచ్చు, ఆర్ 36 ఇంచెస్ ఉండొచ్చు, ఆర్ 38 ఉండొచ్చు. మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. ఈ 34 ప్లేస్ లో మీ చెస్ట్ రౌండ్ ఎంత ఉందో పెట్టుకుని మీరు సేమ్ ఇదే విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకుని డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవచ్చు. మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు డయాగ్రామ్ ఇదే విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డయాగ్రామ్ ని ఏ విధంగా డ్రా చేసుకున్నానో సేమ్ అదే విధంగా ఈ పేపర్ మీద కూడా డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను అనమాట. కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే వీడియో యొక్క లెంత్ అనేది ఎక్కువైపోతుంది. ఈ వీడియోలో ముందుగా థియరీ విని డయాగ్రామ్ ని డ్రా చేసుకోండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ లైన్ కుర్తీ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మీకు ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూసారా, మనకి కిందన గేర్ అనేది ఎంత ఎక్కువగా వచ్చిందో. మనం 2.5 మీటర్ ఫ్యాబ్రికే తీసుకున్నాం కదా, అయినా మనకి ఎంత గేర్ వచ్చిందో. ఈ విధంగా వస్తుంది అనమాట ఏ లైన్ కుర్తీ అనేది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ చూసారు కదా, ఇది మనకి బ్యాక్ పార్ట్. అండ్ స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ ని కట్ చేసుకున్నాను. ఈ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.